హలో పీపుల్, ఇంకొక మ్యాంగో డెజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ కూల్ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి బాయిల్ అవుతున్న మిల్క్లో మళ్ళీ ఇది యాడ్ చేసుకొని కొంచెం చిక్కగైన తర్వాత కండెన్స్ మిల్క్ లేదా షుగర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కూల్ అయిన తర్వాత మ్యాంగో పల్ప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. ఇప్పుడు పుడింగ్ కోసం అని చెప్పి ఒక బౌల్లో బ్రెడ్ స్లైసెస్ని ఇలా సెట్ చేసుకోవాలి ఒక లేయర్గా. మీరు దీనికోసం బ్రౌన్ బ్రెడ్ లేదా మిల్క్ బ్రెడ్ ఏదైనా యూస్ చేసేసుకోవచ్చు. అండ్ దానిపైన మ్యాంగో కస్టర్డ్ని కూడా ఒక లేయర్గా ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా నేను 2 లేయర్స్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 2 to 3 లేయర్స్ మీ బౌల్ సైజుని బట్టి చేసుకోవచ్చు. నేనైతే 2 లేయర్స్ చేసుకున్నాను. ఇది సెకండ్ లేయర్, సేమ్ అంతే రిపీట్ చేశాను. అండ్ మళ్ళీ కస్టర్డ్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్ లేయర్ కోసం అని చెప్పి క్రీమ్ ఇంకా కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అంతే, ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది ఫైనల్ లేయర్గా మనం యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని పైన మంచిగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మ్యాంగోని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసేసుకోవటమే. అవి మనం తినేటప్పుడు మధ్యలో మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ నేను కొంచెం క్రంచీనెస్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అంతే, మనకి మ్యాంగో పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది ఒక 2 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తింటే చల్ల చల్ల చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.